ఖగ్గోల్ హరీష్ బాబు అంటే ఎవరు? నాది ఒక సామాన్యమైనటువంటి కుటుంబం, రాజకీయ నేపథ్యం లేదు. చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయినారు. ఎప్పుడు జాయిన్ అయ్యారు? మా నాయన డ్యూటీకి వెళ్ళి వచ్చే సమయంలో అక్కడ ఆర్ఎస్ఎస్ శాఖ జరుగుతూ ఉండడము, అది చూసి గమనించినటువంటి మా నాన్న మమ్మల్ని తరిమేవాడు. ఆ సమయం నుంచి నేను ఆర్ఎస్ఎస్కి వెళ్తా ఉన్నా. మంత్రి సత్యకుమార్ యాదవ్కి మీకు అంత బాండింగ్ ఏంటి? బాండింగ్ ఇద్దరం కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేశాం. మంత్రి గారికి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక మంది స్నేహితులు ఉన్నారు. ఒక ఖగ్గోల్ హరీష్ బాబుని ధర్మారం ఇన్ఛార్జ్ ఎందుకు నియమించారు? మీరు చెప్పింది 100% వాస్తవం. ధర్మవరం పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో 39 రోజుల్లో మంత్రి సత్యకుమార్ని గెలిపించారు. అలాంటి మంత్రి గారు ప్రజలకు అందుబాటులో లేరు. నెలకు 3 రోజులు 4 రోజులు వచ్చిపోతుంటారు. హరీష్ బాబు సిబ్బంది మంత్రి దగ్గరకు వెళ్ళనివ్వరు అనే ఓ వాదన నడుస్తుంది. ఎంతవరకు నిజమంటారు? అది ఒక హత్య కేసులో మంత్రి సత్యకుమార్ యాదవ్ కోసం జైలుకు వెళ్ళారని, ఆ విశ్వాసం ఆ నమ్మకంతోనే ధర్మవరం ఇన్ఛార్జ్ నియమించారని ప్రచారం ఉంది. కూటమి ప్రభుత్వంలో ఎదగడానికి మంచి అవకాశం హరీష్ బాబు, అయినా నా కోసం ఇక్కడికి వచ్చాడు అంటుంది. వాస్తవంగా నాకు కర్నూలు జిల్లాలో నాకంటూ ఒక ఇమేజ్, ఒక ఫేమ్ అనేది ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. ఇక్కడ సమయం ఇవ్వాలంటే అంత సమయం ఇవ్వలేడు కాబట్టి వారి తరపున అందుబాటులో ఉండాలి కాబట్టి ఆ పని నేను నిర్వర్తిస్తున్నాను. ఉత్తరప్రదేశ్లో బాబ్రీ మసీద్ టైంలో 1 నెల రోజుల పాటు జైలు జీవితం గడిపారు పార్టీ కోసం. ఎప్పుడు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? అంటే నేను మొదట ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పుడు కదా 90లో వెళ్ళా. మేమందరం అక్కడికి వెళ్ళినప్పుడు దారి మధ్యలోనే ముళ్ళ కంచెలు వేసి. బీజేపీ పార్టీ సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారు? బీజేపీ పార్టీలో ఎలాంటి పదవులు చేపట్టారు మీరు? నేను డిగ్రీ పూర్తయిన వెంటనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి 92 మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ పూర్తయిన వెంటనే భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. ఖగ్గోల్ హరీష్ బాబుని ధర్మవరం ఇన్ఛార్జ్ నుంచి తొలగిస్తున్నారని కొంచెం ప్రచారం చేస్తున్నారు. వాస్తవమా? ప్రచారాలు నాకు తెలిసి ఇప్పటికి 20 నెలలు పూర్తయింది. ఈ మాట వినబట్టి నేను తప్పు చేసింటే నన్ను ఎవరు పంపించాల్సిన అవసరం లేదు. ఖగ్గోల్ హరీష్ బాబు అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నారు ధర్మవరంలో అని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనిపైన మీరేమంటారు? ఎక్కడైనా ఒక అడుగు భూమి కానీ కబ్జా చేసిన రుజువు చేసే మగాడు ఎవడైనా ఉంటే నా తల నరుక్కొని కదిరి గేటు కట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. డబ్బు తీసుకొని వైఎస్ఆర్ పార్టీకి చెందిన వారిని, నాయకుల్ని బీజేపీ పార్టీలో చేర్చుకుంటున్నారు హరీష్ బాబు. ఇప్పుడు మీరు చేర్చుకున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా 2029లో ఎలక్షన్లో మీతో నడుస్తారా? వైఎస్ఆర్సీపీ పార్టీలో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో భారతీయ జనతా పార్టీ కాషాయపు కమలపు జెండాకు పనిచేయాలనుకునే ప్రతి ఒక్కరిని చేర్చుకుంటామని. భవిష్యత్తులో ధర్మవరంకే పరిమితి అవుతారా? భవిష్యత్తులో ఎమ్మెల్యే పోటీ చేసే కోరిక, అవకాశం ఏమైనా ఉందా? మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అతనికి సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కానీ మీరు ఎప్పుడు పబ్లిక్ మీటింగ్లో కేతిరెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతుంటారు. ఎందుకు అతనంటే అంత కోపం? 39 రోజుల్లో నీకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని నువ్వు సత్య అని పిలిస్తే ఆయన హితునిగా, ఆయన సన్నిహితునిగా నాకు మండదా? కేతిరెడ్డి ఏ రకంగా గల్లీలు తిరిగినాడు, ఏ రకంగా గుడ్ మార్నింగ్ చేశాడు, గుడ్ మార్నింగ్ల పేరు మీద ఎక్కడ భూ కబ్జాలు చేశాడు, ఎక్కడ భూమి ఖాళీగా ఉందో చూశాడు, ఎక్కడైతే ఈ యొక్క ధర్మవరం ప్రజల సంపద అయినటువంటి. కానీ ఇక్కడ ధర్మవరంలో ప్రతిపక్షాలు మిమ్మల్ని ఏమంటాయంటే ఒక ఆఫీస్ బాయ్, కార్యాలయ సిబ్బంది, నాన్ లోకల్ అంటున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు మీరు? వారు ఎక్కడికి వెళ్తే కుమార్ ఆత్మ ఖగ్గోల్ హరీష్ బాబు అంటారు. దానిపై ఏమంటారు? ఈ ఆత్మలు పరమాత్మలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవి, మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. ఈ ఆత్మలతో మాట్లాడే అలవాటుతో జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఒక టైంలో మీ కులం ఏదిగానే అడిగారు.
ఒక టైంలో ఒక క్షణం ఆ రకంగా బాధ అనిపిస్తుంది. కర్నూలు డిగ్రీ చదివే టైంలో అధ్యక్షులుగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు వెపన్ పెట్టారంట మీ పైన, వాస్తవమా? అది వాస్తవము. ఇప్పటి వరకు మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? కేసులు అంటే కర్నూలులో మీరు ఉన్నప్పుడు శివ సినిమా టైంలో గొడవ జరిగింది. ఎందుకు గొడవ జరిగింది? శివ సినిమా టైంలో కాదు, ఆ గొడవ ఆధారంగా శివ సినిమా తీశారు. అవునా? రామ్ గోపాల్ వర్మకి సంబంధించినటువంటి అసోసియేట్ డైరెక్టర్ కూడా వచ్చి ఇంకా నాతో మాట్లాడాడు, నా ఫ్రెండ్స్తో మాట్లాడాడు, కాలేజీలో విచారణ చేశాడు, పోలీసు ఇవన్నీ చేశాడు. అతను డిగ్రీ చేరిన తర్వాత శివ సినిమా మాకు మా యొక్క కథ ఆధారంగా, మా యొక్క ఇన్సిడెంట్ ఆధారంగా అనేటువంటి విషయం మాకు తెలియదు. నేను డిగ్రీ కాలేజీలో డిగ్రీ కాలేజ్ పక్కనే వెరైటీ థియేటర్ ఉంది. ఎవరో చూసి వచ్చానా సినిమా మొత్తం కూడా నీ సినిమానేనా, నీ ఇన్సిడెంట్ జరిగింది, దాని ఆధారంగా సినిమా. ఓహోహో, వీళ్ళందరూ వచ్చి మనల్ని విచారించింది కారణం ఇదా. ఏదైతే ఈ సైకిల్, ఆ చైన్, ఇదంతా కూడా మాకు సంబంధించిన గొడవకు సంబంధించి వచ్చి విచారణ చేశారు, కానీ మాకు మా పోర్షన్ దాంట్లో పెడతారనేది తెలియదు. ఆ రకంగా ఆ సినిమా ఈ ఇన్సిడెంట్ ఆధారంగానే శివ సినిమాని తీయడం జరిగింది.